శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందర్యే నమః. ఈరోజు మనం సౌందర్యలహరిలోని 97వ శ్లోకానికి అర్థం తెలుసుకుంటూ ఉన్నాం. పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాతను మన చేత ధ్యానం చేయిస్తున్నారు. గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమవిదో హరే పత్నిం పద్మాం హరసహచరీమద్రితనయాం తురీయాకాపిత్వం దురధిగమనిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. పరబ్రహ్మ మహిషి, పరబ్రహ్మమైన సదాశివుని పట్టపు మహిషి. ఆగమ విదుహు, ఆగమ రహస్యాలు తెలిసినవారు. రామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమ విదోహో అంటున్నారు. అంటే గిరాం ఆహుహు దేవీం అంటే వాగ్దేవి. గిరాం దేవి అంటే ఎవరు? వాగ్దేవి. ఆహుహు అంటే చెప్తూ ఉన్నారు. ఎవరు ఈ తల్లి అంటే ద్రుహిణ గృహిణి. ద్రుహిణ అంటే బ్రహ్మగారి యొక్క గృహిణి అని అంటూ ఉన్నారు. హరేహే పత్నిం పద్మాం హర సహచరీం అద్రితనయాం. రెండవది ఏమంటే హరేహే పత్నిం పద్మాం. హరే అంటే విష్ణువు యొక్క పత్ని. ఈ తల్లి విష్ణువు యొక్క పత్ని అంటూ ఉన్నారు. పద్మాం అంటే పద్మాలయ అయిన లక్ష్మిగా చెప్తూ ఉన్నారు. హర సహచరీం అద్రితనయాం అంటూ ఉన్నారు. హర హర అంటే రుద్రుడు. హర సహచరీం అద్రితనయాం అంటే కొండపుత్రిక, హిమాలయ పుత్రికగా తెలియచేస్తున్నారు. గిరిరాజు కూతురిగా తెలియచేస్తున్నారు. అంటే నిన్ను కొందరు సరస్వతి అంటూ ఉన్నారు, కొందరు లక్ష్మి అంటూ ఉన్నారు, కొందరేమో శివపత్ని అయిన పార్వతి అంటున్నారు. తురీయా కాపిత్వం, కానీ ఈ ముగ్గురు కంటే కూడా నాలుగవది అయిన ఇట్టిది అపి కాపీ అంటున్నారు. కాపీ అంటే కాపిత్వం. కాపీ అంటే ఇట్టిదని నిర్వచించటానికి వీలు లేనిది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనస్సుతో మాటలతో ఇలాంటిది అని నిర్వచించలేని అనిర్వచనీయమైన శక్తి అని ఇక్కడ చెప్తున్నారు. దురధిగమనిస్సీమ మహిమ, నీ మహిమ ఎలాంటిది అంటే హద్దులు లేని దేశకాల వస్తు వీటికి దేనికి అందనిది. అలాంటి మహిమ కలిగిన శక్తివి నువ్వు. ఎవరు అంటే మహామాయవు. కనుకనే ఈ విశ్వాన్ని అంతా కూడా భ్రమలో పెట్టి నడుపుతున్న పరబ్రహ్మ మహిషివి నువ్వు అంటున్నారు. మహామాయ విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటున్నారు. నువ్వెవరు అంటే పరబ్రహ్మ మహిషివి. ఈ అమ్మవారి యొక్క మహామాయను వివరిస్తూ చండీ సప్తసతిలో మనకి రాత్రి సూక్తంగా ప్రథమ అధ్యాయంలో చాలా చక్కగా వివరిస్తారు. ఒకసారి చూద్దాం. ఈ స్తుతి సాక్షాత్తు బ్రహ్మగారు చేస్తారు. త్వం స్వాహ త్వం స్వధా త్వం హి వషట్కారః స్వరాత్మిక సుధా త్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థితా అర్ధమాత్రా స్థితా నిత్యా యానుచ్చార్య విశేషతః త్వమేవ సంధ్యా సావిత్రి త్వం వేదజననీ పరా త్వయైతద్ధార్యతే విశ్వం త్వయైతత్సృజ్యతే జగత్ తత్పాల్యతే దేవి త్వం అత్యంతే చ సర్వదా విసృష్టౌ సృష్టిరూపత్వం స్థితిరూపా చ పాలనే తదా సంహృతిరూపాంతే జగతోస్యే జగన్మయే మహావిద్యా మహామాయా మహామేధా మహాశ్రుతి మహామోహా చ భవతి మహాదేవి మహాసురీ. ఇలా దేవతలకు తృప్తినిచ్చే స్వాహాకారం, పితృదేవతలకు తృప్తినిచ్చే స్వధాకారం, యజ్ఞాలలో ఉపయోగించే వషట్కారం, స్వర్గం నీ రూపమే, అమృతం నీ రూపమే,
నీవే సవితృదేవత అయిన గాయత్రి మంత్రాధిష్టాన దేవతవు. తల్లులందరికీ తల్లివి నీవే. ఈ విశ్వమును నిలిపి ఉంచేదానివి నీవే. జగత్తును సృజించుదానవు నీవే. నీవే పాలిస్తున్నావు. నీవే దీన్ని అంతమందు తినేసేదానవు. ఇలా అమ్మవారు ఒకప్పుడు మాత్రమే కాకుండా ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండే సత్యవస్తువుగా అమ్మవారిని స్తుతి చేస్తూ వెళ్ళారు. శ్రీ నీవే, సంపద నీవే, ఈశ్వరి నీవే, ఇచ్చారూపం నువ్వే, ఈశ్వరుని యొక్క పట్టపు మహిషి నీవే, జగత్తు యొక్క రూపం నువ్వే, ఆ జగద్రూపమైన భువనేశ్వరి యొక్క మంత్రరూపం హ్రీంకారం నీవే, పరమాత్మ విషయక జ్ఞానాన్ని కలగజేసే బుద్ధి నీవే, సిగ్గు నీవే, బిడియం నీవే, పుష్టి నీవే, తుష్టి నీవే, శాంతి నీవే, క్షాంతి నీవే అంటూ అమ్మవారి యొక్క ఆ తత్వాన్ని చక్కగా వివరిస్తుంది రాత్రి సూక్తం మనకి. శ్రీమాత్రే నమః.